అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ లో సంక్రాంతి పండుగ రష్ షురూ అయింది. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగర వాసులు సొంతూర్ల బాట పట్టారు. దాంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. ప్రయాణికులతో సందడిగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికుల తాకిడి పెరిగింది. నిన్నటి నుంచి 11 వరకు రైళ్లలో రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయి. దాంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఏపీ వైపుకు వెళ్లే బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టీజీఎస్ఆర్టీసీ తరఫున 6,431 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు 3-4 రెట్లు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కస్టమర్లను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఇటు తెలంగాణలోని మహిళలు మహాలక్ష్మి ఫ్రీ బస్సు స్కీమ్ను ఉపయోగించుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక ఎంజీబీఎస్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాధిక, శ్రావణి, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇటు రోడ్లు, హైవే రోడ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ప్రయాణికుల రద్దీతో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా కిక్కిరిసిన జనాలతో, ప్రయాణికులతో రద్దీగా ఏర్పడిన పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి, సంక్రాంతి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు కాబట్టి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించిన హైదరాబాద్ నగరవాసులంతా కూడా తమ సొంత ఊళ్లలో పండగ సంబరాల్ని జరుపుకోవటానికి తమ సొంత ఊళ్లకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. నిన్నటి నుంచి స్కూల్స్, కాలేజీలు హాలిడే ఇవ్వడంతో మొత్తం అంతా కూడా వాళ్ళ సొంత ఊర్లకి ప్రయాణాలు అయితే మొదలుపెట్టారు. ప్రస్తుతం ఎంజీబీఎస్ లో అయితే మనకి ఎక్కడ చూసినా కూడా ఇటు స్కూళ్ళు, కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. బస్టాండ్ అంతా కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మనుగూరు, అట్లాగే నల్గొండ ఈ రూట్లలో మనకు ఎక్కువగా ప్రయాణికులు కనిపిస్తున్నారు. మరోవైపు విజయవాడ వైపు వెళ్లే వాళ్ళు కావచ్చు, రాజమండ్రి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్ ఈ రూట్లలో కూడా మనకి ఎక్కువగా ప్యాసింజర్స్ కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి విజువల్లో చూస్తే ఇటు భద్రాచలం, ఖమ్మం రూట్లలో మనకు ఎక్కువగా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయి చాలా ఎక్కువ రద్దీతో మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రయాణికులు సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి 6,400 ప్రత్యేక బస్సుల్ని పండగ కోసం స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సులన్నింటికీ కూడా 50% అదనంగా మనకి బస్ ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. మరోవైపు రైల్వే శాఖకు సంబంధించి కూడా మనకు ఎక్కువ మొత్తంలో ఈసారి ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసి పండగ సందర్భంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక రైళ్లను కూడా రాకపోకలు సాగించే విధంగా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఒకసారి ఇక్కడ ఎంజీబీఎస్ లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, అసలు సందడి అంటే సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది. హాలిడేస్ కూడా సాటర్డే, సండేస్ కలిసి రావడంతో మరింత మంది ప్రయాణికుల రద్దీతో మనకి బస్టాండ్లన్నీ కూడా కలకలలాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనకి ఏ ప్లాట్ఫామ్ చూసినా ఇటు ఖమ్మం, భద్రాచలం, నల్గొండ, మిర్యాలగూడ ఈ రూట్స్ లో ఏ బస్టాండ్ చూసినా, ఏ ప్లాట్ఫామ్ చూసినా కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే స్పెషల్ బస్సుల కన్నా కూడా ఎక్స్ప్రెస్ బస్సులకి మనకి ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం అమలయ్యేది ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులలో అమలవుతుంది కాబట్టి దానికోసమే ఎక్కువగా ఇటు మహిళలంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. మిగతా బస్సులకు సంబంధించి స్పెషల్ బస్సుల్లో కొంత అదనపు ఛార్జీలు ఉండటంతో ఎక్కువగా దానికి డిమాండ్ కనిపించట్లేదు. సో ఓవరాల్ గా చూసినట్టయితే మనకి ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్స్ ఏవైతే ఎల్బీ నగర్, ఆరంగఢ్, ఉప్పల్ ఈ రూట్లలో కూడా మనకి ఎక్కువగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడము, ఆ దిశగా ప్రయాణికుల్ని కూడా కొంత డైవర్ట్ చేయడానికి ఎక్కువ లోడు ఎంజీబీఎస్, జేబీఎస్ మీద పడకుండా ఉండే విధంగా కొంత డైవర్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా సంక్రాంతి సందడి ఎంజీబీఎస్ బస్టాండ్ లో, జేబీఎస్ బస్టాండ్లలో మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రయాణికుల రద్దీ అయితే మనకి ఇంతకింతకి పెరుగుతోంది. ఇవాళ సాటర్డే కావడంతో ఎక్కువ మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేసి సండే కూడా కలిసి వస్తుంది. పండగ పూర్తయిన తర్వాత రిటర్న్ రావచ్చు అనే ఉద్దేశంతో కూడా మనకి ఎక్కువగా ఇక్కడ సందడి అయితే కనిపిస్తుంది. సో ఇటు బస్టాండ్లలో పరిస్థితి ఈ విధంగా ఉంటే రైల్వే స్టేషన్లలో కూడా ఇదే తీరు కనిపిస్తూ ఉంది. ఇవాళ సాయంత్రం నుంచి మరిన్ని ఎక్కువ ప్రత్యేక ట్రైన్లను కూడా వేసి వివిధ గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ తెలపడం జరిగింది. ఓటీఎస్ రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.